Hello students, welcome to Easy Vidya. First year diploma civil engineering students ki exams jarugutunnayi kada. Deenlo manaki general subjects exams ayipoyayi. 16th na engineering mechanics exam undi. So deeni kosam ఈ సబ్జెక్ట్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, సో ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో సిరీస్ చేస్తున్నాను. సో దీనిలో మనకి అసలు ఫస్ట్ బోర్డ్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ టాపిక్స్ బాగా చదివితే మనకి మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది మనం దీంట్లో చూద్దాం. సో దీనిలో మనకి మార్క్స్ వెయిటేజ్ చూస్తే మనకి 6 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఇంట్రడక్షన్, ఫోర్సెస్ అండ్ మూమెంట్స్, సెంట్రాయిడ్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. దీనిలో మనకి మేజర్గా ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తే చాప్టర్ 5 నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, చాప్టర్ 6 నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఓవరాల్గా దీంట్లోంచే మనకి 4 ఎస్ఏస్ వస్తున్నాయి, అట్లానే షార్ట్ ఆన్సర్స్ కూడా 4 వస్తున్నాయి. సో ఇక్కడే మనకి వెయిటేజ్ మార్క్స్ చూస్తే 26 మార్క్స్, ఆల్మోస్ట్ మనకి 52 మార్క్స్ ఇక్కడే వస్తాయి. అవుట్ ఆఫ్ 80 మార్క్స్ 52 మార్క్స్ ఈ 2 చాప్టర్స్ చదువుకుంటే స్కోర్ చేయొచ్చు. బట్ ఈ 2 టాపిక్స్ కొంచెం టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. సో మరి ఎలా మేనేజ్ చేయాలి, మంచి 80కి అట్లీస్ట్ 70+ మార్క్స్ తెచ్చుకోవడానికి ఏం చేయాలి అంటే, ముందుగా ఈ 4 చాప్టర్స్ కాన్సన్ట్రేట్ చేయడం బెస్ట్. 1, 2, 3, 4 చాప్టర్స్. దీనిలో ఏంటంటే సెంట్రాయిడ్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లమ్స్ కొంచెం ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ 2 ఎస్సేస్ స్కోర్ చేయొచ్చు. అండ్ షార్ట్స్ కూడా 3 షార్ట్ ఆన్సర్స్ కూడా మనం స్కోర్ చేస్తే ఇక్కడ 29 మార్క్స్. అండ్ ఇక్కడ సెకండ్ చాప్టర్ నుంచి కూడా మనకి 2 ఎస్సేస్. సో ఇక్కడ మనం 4 ఎస్సేస్ కవర్ చేయొచ్చు. ఈ 3 చాప్టర్స్ చదివితే 4 ఎస్సేస్ కవర్ చేయొచ్చు. మనము అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ 5 రాయాలి కదా. 5 అవుట్ ఆఫ్ 8 ఎస్ఏ క్వశ్చన్స్ రాయాలి. ఇక్కడ నాకు 4 కవర్ అవుతున్నాయి. సో ఇంకొక చాప్టర్ చదువుకుంటే, అంటే ఐదర్ 5th చాప్టర్ కానీ 6th చాప్టర్ కానీ చదువుకుంటే మీరు ఎస్ఏ క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు. సో మీరు చాయిస్లో ఐదర్ 5 కానీ 6 కానీ పెట్టుకోండి. సో అప్పుడు మీరు 5 ఎస్ఏ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. బట్ షార్ట్ ఆన్సర్స్ మిస్ అవ్వకుండా ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే మనం దాని నుంచి షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అయితే మొత్తం ఫుల్ 80 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. ఒకసారి మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది బోర్డ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది. సో ఇక్కడ ఏంటంటే మనకి షార్ట్ ఆన్సర్స్ చూస్తే 10 షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇప్పటివరకు మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా అయితే రాశారో సేమ్ అదే ప్యాటర్న్, 10 షార్ట్ ఆన్సర్స్, మిగతా 8 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 11 నుంచి 18 వరకు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఫస్ట్ చాప్టర్ నుంచి, ఇంట్రడక్షన్ చాప్టర్ నుంచి ఒకటే క్వశ్చన్ 3 మార్క్స్ క్వశ్చన్కి వస్తుంది. సో ఈ 3 మార్క్స్కి వచ్చే క్వశ్చన్కి మీరు ప్రీవియస్ పేపర్స్ పట్టుకుని దాంట్లో వచ్చే షార్ట్ ఆన్సర్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోతే ఈ 3 మార్క్స్ కంపల్సరీగా వచ్చేస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ చాప్టర్ నుంచి వచ్చేసి 2 షార్ట్లు ఉన్నాయి. థర్డ్ చాప్టర్ నుంచి 1, 4th చాప్టర్ నుంచి 2, 5th చాప్టర్ నుంచి 2, 6th చాప్టర్ నుంచి 2. సో ఈ షార్ట్ ఆన్సర్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇస్తున్నారు చూడండి. ఆన్సర్ షుడ్ బి బ్రీఫ్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ అండ్ షెల్ నాట్ ఎక్సీడ్ 5 సింపుల్ సెంటెన్సెస్. అంటే మీకు షార్ట్ ఆన్సర్స్కి పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఒక 5 సెంటెన్సెస్ రాసినా సరే మనకి 3 మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో వాటికి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే ఆ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు వీటిని క్లియర్ చేయగలుగుతారు. ఎస్ఏ క్వశ్చన్స్కి వచ్చేసరికి సెకండ్ చాప్టర్ సెకండ్ ఏంటి, ఫోర్సెస్ అండ్ మూమెంట్స్. సో ఫోర్సెస్ అండ్ మూమెంట్స్ నుంచి 2 ఎస్ఏలు వస్తున్నాయి. ఇవి 2 రాసేయగలగాలి. నెక్స్ట్ వచ్చి సెంట్రాయిడ్ నుంచి ఒక క్వశ్చన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి ఒక క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా రాసేయగలిగేలా ఉండాలి. సో ఈ 3 చాప్టర్స్ మీరు ఫోకస్ పెట్టుకుని ఈ 3 చాప్టర్స్లోంచి ఎవ్రీ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చిన, థియరీ ఇచ్చిన, ప్రాబ్లం ఇచ్చినా చేయగలిగేలా ఈ 3 ప్రిపేర్ అయిపోవాలి. సో ఇక్కడ 40 మార్క్స్ వస్తాయి. ఎస్ఏ 4కి 40 మార్క్స్ వస్తున్నాయి. అట్లానే ఈ 3 చాప్టర్స్ ప్లస్ ఫస్ట్ చాప్టర్ కూడా కలుపుకుంటే మీకు 6 షార్ట్ ఆన్సర్స్ వరకు కవర్ అయిపోతున్నాయి. అంటే 6 3s 18, ఇక్కడ 18 + 40 58 మార్క్స్ కవర్ అవుతున్నాయి ఈ 4 చాప్టర్స్కి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మిగతా ఏదైతే మనకి చాప్టర్ 5 నుంచి 2 ఎస్ఏలు, చాప్టర్ 6 నుంచి 2 ఎస్ఏలు ఉన్నాయో వీటిలో మీరు ఏదో ఒక క్వశ్చన్ రాయగలిగితే సరిపోతుంది.
సో ఏదో ఒక క్వశ్చన్ రాయగలిగితే మీరు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయగలుగుతున్నారు కాబట్టి మీరు చాప్టర్ 5ని కానీ 6ని కానీ చాయిస్లో పెట్టుకోండి. అంటే చాప్టర్ 5 కంప్లీట్గా చదవండి లేదా చాప్టర్ 6 కంప్లీట్గా చదవండి. అప్పుడు మీరు ఎస్ఏ క్వశ్చన్స్ ఒకటి చాయిస్లో కూడా రాసుకోవచ్చు. 6 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేయచ్చు. ఇంకొక 2 క్వశ్చన్స్ చాయిస్లో ఉంటాయి. బట్ ఫుల్ మార్క్స్ రావాలి అంటే షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్గా ఆన్సర్ చేయాలి కాబట్టి షార్ట్ ఆన్సర్స్ మాత్రమే ప్రతి చాప్టర్స్ నుంచి చదువుకోవాలి. సో ఇప్పుడు మనకి 1, 2, 3, 4, 5, 6 చాప్టర్స్లో 1, 2, 3, 4 కంపల్సరీ. ఐదర్ 5 కానీ 6 కానీ పిక్ చేసుకోండి. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ చాప్టర్స్ చదివితే సో మీరు అవుట్ ఆఫ్ 80 మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ప్రిపేర్ అవ్వగలిగే స్ట్రాటజీ. ఇది మార్క్స్ గెయిన్ చేయడానికి స్ట్రాటజీ ఏంటంటే మెయిన్ ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ని మీరు అబ్జర్వ్ చేసి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయగలుగుతున్నానా లేదా అన్నది మీరు చూసుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. స్టిల్ ఇప్పటికీ మనకి 16th ఎగ్జామ్ ఒక 5 days టైం ఉంది కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి ఒకసారి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నాను లేదా అన్నది. సో ఇక్కడ ఇందా చెప్పాను కదా, చూస్ చాప్టర్స్ వైజ్లీ. అంటే మీరు 80 మార్క్స్ స్కోర్ చేయడానికి ఏ చాప్టర్స్ మీరు పిక్ చేసుకుంటే 80 మార్క్స్ వస్తాయి అన్నది మీరు కరెక్ట్గా మీకు చాప్టర్స్ బాగా వచ్చిన వాటిని చూస్ చేసుకోండి. నెక్స్ట్ మీరు అనుకుంటున్న 5 చాప్టర్స్ ఏం తీసుకున్నారో సపోజ్ 2, 3, 4, 5 తీసుకున్నారనుకోండి. ఈ 2, 3, 4, 5 చాప్టర్స్లో A to Z వచ్చి ఉండాలి. అంటే థియరీ ఇచ్చినా రాయగలగాలి, క్వశ్చన్స్ ఇచ్చినా ప్రాబ్లమ్స్ ఇచ్చినా రాయగలగాలి, క్వశ్చన్ ట్విస్ట్ చేసి ఇచ్చినా కూడా రాయగలగాలి. సో అది ఎప్పుడు వస్తుంది, మనకి కాన్సెప్ట్ ఐడియా ఉంటే మీరు అవి సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకుని వదిలేస్తే మనకి టఫ్ అయిపోద్ది, ఎగ్జామ్లో మనకి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకోసం ఏం చేయాలి, ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్. ఒకే మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ 2-3 ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ ఈజీ అయిపోతుంది. ఇంకొకటి అవుట్ ఆఫ్ 80 70+ మార్క్స్ రావాలంటే మీరు ఫస్ట్ థింగ్ షార్ట్ ఆన్సర్స్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. షార్ట్ ఆన్సర్స్కి మీకు ఎక్కడి నుంచి చూసుకుంటే బాగా వస్తాయి అంటే ప్రీవియస్ పేపర్స్ని సాల్వ్ చేసుకుంటే మీకు షార్ట్ ఆన్సర్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఈచ్ చాప్టర్ వైజ్ షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, చాప్టర్ 1 నుంచి 2, 3, 4, 5 అండ్ అన్ని చాప్టర్స్లో షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇదే స్ట్రాటజీ మీరు ఏ సబ్జెక్ట్ కన్నా పెట్టుకోవచ్చు. సో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్స్ ఈజీగా ఉన్నాయి అనేది చూసుకుని దాని నుంచి 80 మార్క్స్ స్కోర్ చేయడానికి చాప్టర్స్ని చూస్ చేసుకుని వాటిని A to Z చదవండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్కి మాత్రము ప్రీవియస్ పేపర్స్ని పట్టుకుని వాటి నుంచి షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అయితే మీరు మంచి అవుట్ ఆఫ్ 80 ఒక చాప్టర్ పక్కకు పెట్టినా కూడా 80 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఈ స్ట్రాటజీ ప్రకారం మీరు వెళ్ళండి, మంచి మార్క్స్ వస్తాయి. అయితే ఇప్పుడు 2, 3, 4, 5 చాప్టర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్కి వీడియోస్ చేస్తాను, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్కి. అంటే ఆ మోడల్స్ రావచ్చు అనే వాటికి 2nd చాప్టర్స్ నుంచి సపోజ్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్, లేదా 3rd చాప్టర్ నుంచి సెంట్రాయిడ్ ఎలా చేయాలి, 4th చాప్టర్ నుంచి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా, 5th చాప్టర్లో వచ్చేసి మనకి డిఫార్మేషన్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్కి చేస్తాను. అండ్ మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ పెట్టండి, వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి చూస్తాను. నెక్స్ట్ వచ్చి హౌ టు పాస్. ఇప్పుడు వరకు చెప్పింది అవుట్ ఆఫ్ 80 మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి. ఇప్పుడు అసలు టైం లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మెకానిక్స్ చదవడము, ఎలా పాస్ అవ్వాలి అనే దానికి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దాని ప్రకారం ఫాలో అయితే మంచిగా అట్లీస్ట్ 35 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో దానికోసం నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ. కీప్ ఫాలోయింగ్ ఈజీ విద్య.